మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే ఫిస్లాక్ సర్జరీకి ఏదైతే ఉందో మనం కంప్లీట్ లేజర్లో చేస్తాం. ఎటువంటి కోత కుట్లు లేకుండా కంప్లీట్గా లేజర్ల ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్ వితిన్ 2 డేస్లో రికవరీ అవుతారు. 3rd డే నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ చిన్న సింపుల్ ఫిస్లా ఉంటే కనుక నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ, ఎటువంటి కోత కానీ, ఎటువంటి కుట్లు కానీ, ఎటువంటి బ్లీడింగ్ కానీ, ఎటువంటి పెయిన్ కానీ ఉండదు అన్నట్టు. సో అసలు ఎలా చేస్తాం, ఈ సర్జరీ ఎలా చేస్తాం, అసలు ఫిస్లా అంటే ఏంటి, ఈ ఫిస్లాల రకాలు ఏంటి, ఫిస్లా ఉన్నదా లేదా అనేది ఎట్లా గమనించుకోవాలి, ఫిస్లా లక్షణాలు మీకు ఐడియా వస్తే కనుక మీకు ఫిస్లా ఉందా లేదా అని తెలుస్తుంటుంది అన్నట్టు. సో మామూలుగా మోషన్ బై ద్వారం చూసుకుంటే ఈ రకంగా మోషన్ బై ద్వారం ఉంటుంది. సో మోషన్ బై ద్వారంలో పైన వైపున అంటే ఇప్పుడు ఒకవేళ మగవాళ్ళు అనుకుంటే కనుక బీజాల వైపున దీన్ని మనం 12 o'clock అని చెప్పి డివైడ్ చేస్తాము. కింద వైపున 6 o'clock అని, దీన్ని 3 o'clock అని, దీన్ని 9 o'clock అని చెప్పేసి మనం యూజువల్గా మోషన్ బై ద్వారాన్ని క్లాక్ వైజ్గా డివైడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ మోషన్ ద్వారం చుట్టూ ఎక్కడైనా కనుక షెగ్గడ్డలు అంటుంటారు కదా, అంటే బాయిల్స్ అంటే స్వెల్లింగ్స్, ఇట్లాంటి స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్వెల్లింగ్ చిన్న పులిపిరిలాగానే స్టార్ట్ అవుతుంది, చిన్న గడ్డలాగానే స్టార్ట్ అవుతుంది. బట్ వితిన్ 1 day 2 daysలో అది బాగా పెరిగిపోయి విపరీతమైన మంట, నొప్పి, అంతేకాకుండా విపరీతమైన ఫీవర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.